జై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పి కానిస్టేబుల్ని. సో ఈరోజు మీ కోసం సరికొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది పోస్ట్ ప్రిఫరెన్స్. పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి, అసలు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకపోయినా ఏం కాదా అని చెప్పేసి మనకు ఎస్ఎస్సిజిడిలో 2024-25లో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది లేటెస్ట్లో ఇప్పుడు నవ్వడేస్లో రావడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే ఆన్లైన్ చేయలేదో వాళ్ళైతే తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా, నేను కూడా 2018 బ్యాచ్ నారీస్ ఎస్ఎస్సి ద్వారానే రావడం జరిగింది. అప్పుడు కరోనా వల్ల ఇంకా 1.5 year మాకు లేట్ అయిన తర్వాత 21లో జాయినింగ్ తీసుకోవడం జరిగింది. సో దయచేసి ఒక్కసారి ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకండి లెంత్ వీడియో అని చెప్పేసి. ఎందుకంటే మీకు ఉపయోగపడే టాపిక్ తప్ప ఇది నాకు ఉపయోగపడదు కాదు. నేను ఆల్రెడీ బాధపడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తారో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. సో అనవసరంగా నేను ఇచ్చాను కదా, తర్వాత బాధపడడం తప్ప ఏముండరు. నాకు అది వచ్చేది కదా మరి మార్కులు కానీ చూపిస్తే తప్ప ఏముండరు. అందుకే ఏ జాబ్ ఎట్లా ఉంటుంది, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, ఏది ఫస్ట్ పెడితే బాగుంటుంది, ఏది సెకండ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత బాధపడకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది. సో టాపిక్లోకి వెళ్దాం. సో మనకు వచ్చేసి ఎస్ఎస్సిజిడి 2024-25 ఆల్రెడీ ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ఆన్లైన్ చేసినారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఉంది. ఆ ఎడిట్ ఆప్షన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి అండి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నా. ఫస్ట్ ఆప్షన్ అయితే ఎన్సిబి అండి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. చాలామంది అంటారు కదా ఎన్సిబిలో పోస్టులు లేవు కదా, సరిగా తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి. పోస్టులు ఎన్ని ఉన్నాయి మరి, సిఆర్పిఎఫ్ ఎక్కువ ఉన్నాయి కదా, బిఎస్ఎఫ్ ఎక్కువ ఉన్నాయి, ఇది ఎందుకు పెట్టుకోవద్దని అంటుంటారు. వాళ్ళ డౌట్ క్లారిఫై చేస్తాను. ఎన్సిబి అండ్ ఎస్ఎస్ఎఫ్ ఈ రెండు ఫస్ట్ సెకండ్, ఇది పెట్టినా ఏం కాదు, ఫస్ట్ ఇది పెట్టినా ఏం కాదు, ఏదైనా పెట్టుకోరండి ఇట్లా ఫస్ట్. కానీ ఫస్ట్ సెకండ్ ఈ రెండే ఉండాలి. ఎందుకంటే ఈ రెండు వచ్చేసి మనకు ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. పర్మనెంట్ ఎస్ఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ రెండు. ఇంకోటి ఏంటంటే ఈ రెండు వచ్చేసి సెంట్రల్ కట్ ఆఫ్. ఇది స్టేట్ వైజ్ నోటిఫికేషన్ కాదు, ఇది సెంట్రల్ వైజ్. ఇది సెంట్రల్ వైజ్. ఈ రెండు సెంట్రల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తుందో, మెరిట్ మార్క్స్ ఎక్కువ అయితే ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే ఎక్కువ మార్క్స్ సంపాదిస్తారో ఎస్ఎస్సిజిడి ఫస్ట్ ఎగ్జామ్లో పేపర్ 1లో వాళ్ళకు మాత్రమే ఎన్సిబి ఎస్ఎస్ఎఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నార్మల్గా చదివేటోళ్ళకు, పాస్ అయ్యి వెళ్ళిపోయేటోళ్ళకు, తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకైతే ఈ కింద ఉన్నాయి. అందుకే ముందు జాగ్రత్త ఈ రెండింటిని పెట్టమని. ఎందుకంటే ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది, పర్మనెంట్ పోస్టింగ్ ఢిల్లీ, విత్ ఫ్యామిలీ ఉండడం జరుగుతుంది. సంతోషంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కొంచెం శాలరీ తక్కువ కానీ అఫీషియల్ జాబు మంచి సివిల్ లైఫ్ లెక్క ఉంటుంది. మన సివిల్లో ఎస్ఐకి, మన మండలంలో ఎస్ఐకి ఎంత పవర్ ఉంటుందో ఇందులో కూడా అంతే పవర్ ఉంటుంది. అనిపించచ్చు ఇది కానిస్టేబుల్ కదా అని, కానీ కానిస్టేబుల్ అయినా అంత లెవెల్లో ఉంటాం మనం కాబట్టి. ఎందుకంటే టోటల్ విఐపి సెక్యూరిటీ కాబట్టి. సో నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ అండి. సిఐఎస్ఎఫ్ గురించి మీకు తెలిసిందే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ఆల్ ఇండియాలో ఉన్నాయి దీని బెటాలియన్స్, యూనిట్స్. కానీ ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబికి ఆల్ ఇండియాలో లేవండి, ఢిల్లీలో ఉన్నాయి. సో అందుకే నేను ఎన్సిబి ఎస్ఎస్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పర్మనెంట్ ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ రెండు అయితే ఫస్ట్ పెట్టుకోండి. సో మీకు ఎక్కువ మార్క్స్ వస్తే అదృష్టం కొద్దీ వస్తుంది, తక్కువ మార్క్స్ వస్తుంది నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ దీనికి ఇలా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఏ, నెక్స్ట్ ఎస్ఎస్బి, సహస్ర సీమ బల్. సిఐఎస్ఎఫ్లో అయితే మనకు 100% ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ పర్మిషన్ ఉంటుంది. ఏ ఏరియాలో పోస్టింగ్ పోయినా ఫ్యామిలీ పర్మిషన్ ఉంటుంది. కొంచెం శాలరీ తక్కువ కానీ ఫ్యామిలీస్ మనతోటి ఉంటాయి. ఇంకోటి ఎస్ఎస్బి అండి, సహస్ర సీమ బల్. ఇందులో మ్యాక్సిమం 80% ఫ్యామిలీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏ ఏరియాకి పోయినా 80% ఉంటుంది, 70 to 80 ఉంటుంది కంపల్సరీ, 70 to 80%. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. నేనున్న సిఆర్పిఎఫ్లోని. సో ఆ టైంలో నేను సిఆర్పిఎఫ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టడం జరిగింది. మా తమ్ముడు సిఎస్ఏ పెట్టడం జరిగింది. మా తమ్ముడు కూడా నాతో పాటు సురేష్. సో మా తమ్ముడు సిఎస్ఏ పెట్టి నేను సిఆర్పిఎఫ్ పెట్టినాను. అతను సిఎస్ఏ ఫస్ట్ ఆప్షన్లో వచ్చింది. సేమ్ మార్క్స్లో కూడా పెద్ద తేడా లేదు. ఇప్పుడు అతను ఫ్యామిలీతో మంచిగా సంతోషంగా ఉన్నాడు. నేను ఫ్యామిలీ ఇంటికాడ, నేను ఇక్కడ టెన్షన్. సో ఇలాంటి టెన్షన్ పడకుండా
ఉండడం కోసమే నేను ఈ ఆప్షన్ చెప్పాను. ఈ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళకేం తెలియదు నిజం చెప్పాలంటే. వాళ్ళే మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడిగి చెప్తారు, ఈ డ్యూటీ ఎట్లా ఉంటాయి, ఈ జాబ్ ఎట్లా ఉంటాయి, ఈ దీంట్లో ఎట్లా వెళ్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి, పోస్టింగ్ ఎక్కడ కూడా ఉంటుంది. మా గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుసు కాబట్టి నేను చూస్తున్నా కూడా దగ్గర ఇప్పుడు 3-4 ఇయర్స్ అయింది నేను సిఆర్పిఎఫ్ జాబ్లో వచ్చి. సో ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ తెలుసు కాబట్టి చెప్తున్నా. వచ్చే వాళ్ళకు ఒక జవాను ఇంకో జవాన్కి ఎప్పుడు మోసం చేయడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ పెట్టుకోండి. 5th ఆప్షన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. దీంట్లో 50% మాత్రమే ఫ్యామిలీ ఛాన్స్ ఉంటుంది, అన్ని ఏరియాలో ఉండాలండి. అది పోస్టింగ్ని బట్టి పీస్ఫుల్ ఏరియాలో మాత్రమే, అది కూడా కష్టంగా దొరుకుతుంది. గ్రూప్ సెంటర్లు ఉంటాయి, కొన్ని గ్రూప్ సెంటర్లో ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంటాయి, బెటాలియన్స్ ఉంటాయి, బెటాలియన్లో దొరికే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకే ఓవరాల్గా 50% దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి బిఎస్ఎఫ్ అండి. ఇక మీకు తెలిసిన బిఎస్ఎఫ్ గురించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయ్యి, ఇక ఆల్మోస్ట్ అన్ని బిఎస్ఎఫ్ డ్యూటీస్ అన్నీ బార్డర్లోనే ఉంటాయి, పీస్ఫుల్ ఏరియాలో రావడం కష్టం. సో దీంట్లో కూడా ఫ్యామిలీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. బిఎస్ఎఫ్లు అసలే లేవు అని చెప్పేసి మనం అనుకోవద్దు. దీంట్లో కూడా మ్యాక్సిమం 40% వరకు ఫ్యామిలీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అది కొన్ని ఏరియాలో మాత్రమే. అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. మనకు సపోజ్ ఒక ఏరియాలో పోస్టింగ్ ఉందనుకో, దగ్గరలో ఫ్యామిలీ క్వార్టర్స్ ఉన్నాయి, అక్కడ ఫ్యామిలీ పెట్టుకొని మనం ఇక్కడ ఉండొచ్చు. సో మనం ఎప్పుడైనా సండే కానీ సాటర్డే కానీ వీకెండ్ హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్ళి రావచ్చు. ఇట్లా కూడా పెట్టుకుంటారండి చాలామంది. సో నెక్స్ట్ ఐటీబీపీ, ఇండోర్ టిబెటన్ బార్డర్ పోలీస్. మొత్తం మంచు కొండల్లో ఉంటుందండి. ఎక్కువ ఎక్కడైతే ఈ ఐటీబీపీ ఎవరికి వచ్చిందంటే వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ మంచు కొండల్లోనే తిరుగుతుంటారండి. సో ఐటీబీపీలో కూడా ఫ్యామిలీ పెట్టడం చాలా తక్కువ పర్సంటేజ్. సో ఈ అన్నిటికీ ఎంత పోల్చుకుంటే ఐటీబీపీ ఇంకా 30%. ఈ అస్సాం రైఫిల్ అండి, ఓన్లీ అస్సాంలోనే పోస్టింగ్ ఉంటుందండి ఏఆర్. సో ఎవరైతే అస్సాం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బెస్ట్ అండి, వాళ్ళు ఫస్ట్ అస్సాం రైఫిల్ పెట్టుకుంటే ఇంకా మంచిదండి, ఎందుకంటే వాళ్ళ హోమ్ పోస్టింగ్ అయితే లేదు. అందుకే ఈ అస్సాం రైఫిల్ గురించి మీకు తెలిసింది. ఇక్కడ కూడా అంతే, సేమ్ 30 లేదా 20% వరకు ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ. శాలరీ పరంగా చూసుకుంటే దీనికి వచ్చేసి మనకు లెవెల్ 1 ఇవ్వడం జరిగింది. తక్కువ శాలరీ అని చూడకండి, జాబ్ మాత్రం సివిల్ లైఫ్ ఎక్కువ ఉంటుందండి. సివిల్ లైఫ్ జాబ్ వచ్చేసి సివిల్ లైఫ్ లెక్క ఉంటుంది. ఈ రెండు సివిల్ లైఫ్ లెక్క ఉంటాయి. ఎస్ఎస్ఎఫ్ దీని కూడా లెవెల్ 3. నెక్స్ట్ ఈ సిఎస్ఐ, ఎస్ఎస్పి, సిఆర్పి అన్నిటికీ లెవెల్ 3 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్సీబీ కంటే ఎస్ఎస్ఎఫ్ ఈ రెండు బెటర్, రెండు సేమ్ ఆల్మోస్ట్. నెక్స్ట్ ఈ రెండింటికంటే సిఐఎస్ఎఫ్ బెటర్, నెక్స్ట్ వీటికంటే ఎస్ఎస్బి బెటర్, నెక్స్ట్ దీనికంటే సిఆర్పిఎఫ్ బెటర్, దీనికంటే సిఆర్పిఎఫ్ అంటే బిఎస్ఎఫ్ బెటర్, బిఎస్ఎఫ్ అంటే ఐటీబీపీ అసలు. ఫస్ట్ ఈ 4 ఆప్షన్లు 100% ఫస్ట్ 4 ఇట్లా ఈ 4 పెట్టండి. ఆల్మోస్ట్ మీకు ఈ 4 ఇట్లా జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ మిస్ అయినా ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ మిస్ అయినా ఇక్కడైనా వచ్చేస్తుంది. ఇవన్నీ హార్డ్ డ్యూటీలు అండి, చాలా హార్డ్ డ్యూటీలు. మొత్తం జంగల్లోనే సిఆర్పిఎఫ్ అంటేనే జంగల్, ఇక ఎస్బిఎస్ఎఫ్ బార్డర్, ఇక ఐటీపీ మొత్తం మంచు కొండలో తిరుగుతుంది, ఏఆర్ అస్సాంలోనే. అందుకే చెప్తున్నా, వీటికి ఇంకా బెటాలియన్స్ మన దగ్గరలో హోమ్ పోస్టింగ్ కూడా తక్కువ అండి లేవు. ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఉండేది కానీ వీటికి లేవు. అయినా కూడా మనకు స్టేట్ వైజ్ నోటిఫికేషన్, దీంట్లో చాలా మంది డౌట్ ఉంటుంది, స్టేట్ వైజ్ ఇవ్వడం జరిగింది కదా. సో మన స్టేట్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా, మన స్టేట్లో పోస్టింగ్ ఇస్తారేమో అని అనుకుంటారు. అట్లా కాదండి, అది జాబ్ రావడం కోసమే అండి. పోస్టింగ్ అనేది ఫస్ట్ వేరే స్టేట్కి పంపిస్తారు, అక్కడ నుంచి 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తూ ఉంది. మినిమం 10 years అండి, సరేనా? సో నేను ఎందుకు చెప్తున్నానంటే బాధపడకండి, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నాలాగా బాధపడాల్సి వస్తుంది. సో నేను గొంతు చూసుకొని చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఎన్సీబీ, సెకండ్ ఎస్ఎస్ఏ, ఈ రెండుట్లో ఏది పెట్టినా ఇంకా ఫస్ట్ సెకండ్ సిఐఎస్ఏ, థర్డ్ ఫోర్త్ ఎస్ఎస్బి, 5th సిఆర్పి. ఈ వీటిలోనే నీకు జాబ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 90% వీటిలోనే జాబ్ వచ్చేస్తుంది నీకు. 90% వీటిలోనే జాబ్ వచ్చేస్తుంది. ఫస్ట్ 4 ఇట్లోనే, 4-5 ఇట్లోనే. ఇక్కడ వెళ్ళనే వెళ్ళను. ఇది ఎట్లా చూస్తారని చెప్తా ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటి 90 మార్కులు వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 మార్కులు వచ్చింది,
ఫర్ ఎగ్జాంపుల్ దీని కట్ ఆఫ్ వచ్చేసి సపోజ్ 110 ఉందనుకోండి, నార్కోటిక్ ఎన్సిబిది. మీకు ఇక్కడ వచ్చిందా రాలేదు, మళ్ళీ ఏం చేస్తే నెక్స్ట్ దీని కట్ ఆఫ్ చూస్తాడు. ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ 105 ఉందనుకోండి, ఇక్కడ వచ్చిందా, ఇక్కడ రాలేదు. నెక్స్ట్ సిఎస్ఎఫ్ ఉంది, సిఎస్ఎఫ్ కట్ ఆఫ్ 95 ఉందండి, ఇక్కడ వచ్చిందా, రాలేదు. నెక్స్ట్ ఎస్ఎస్బి కట్ ఆఫ్ 90 వచ్చిందండి. సో ఇక్కడ నువ్వు ఎలిజిబిలిటీ అయినావు, నువ్వు పెట్టిన ఆప్షన్స్ ప్రకారం నీకు వచ్చిన మార్కులకి ఇక్కడ ఎలిజిబిలిటీ అయినా మరి ఎస్ఎస్బి వస్తుంది. నెక్స్ట్ దీనికి కట్ ఆఫ్ వచ్చేసి 90, 85, 80, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70, 75 ఇట్లా తక్కువ పోతుంది. అర్థమైనా? చాలా తక్కువ కట్ ఆఫ్ వీటికే ఉంటాయండి. సిఆర్పిఎఫ్ నుంచి మొదలైతే చాలా తక్కువ కట్ ఆఫ్ అండి. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఏఆర్ వీటికి చాలా తక్కువ హార్డ్ డ్యూటీకి సంబంధించింది. ఎవరికైతే తక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు మాత్రం పక్క సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి 100% దాంట్లో. సో ఇట్లా చూస్తారండి. అదే నీకు 90 మార్క్స్ వచ్చింది, నువ్వు ఫస్టే నాకు పోస్టులు ఎక్కువ ఉండే కదా సిఆర్పిఎఫ్లో, సిఆర్పిఎఫ్ పెట్టాను ఫస్ట్ సిఆర్పిఎఫ్ పెట్టినావు, దాని తర్వాత బిఎస్ఎఫ్లో కూడా పోస్టులు ఎక్కువ ఉండే కదా అని బిఎస్ఎఫ్ పెట్టినావు. నీకు ఆల్రెడీ మంచి జాబ్ కదా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అంటే సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి మంచి జాబే కదా. నీకు ఇచ్చిన 90 మార్కుల్లో సిఐఎస్ఎఫ్ కానీ ఎస్ఎస్బి వచ్చే అవకాశం ఉంది కదా. అదే నువ్వు ఫస్ట్ ఇది పెట్టి ఉంటే అబ్బా నేను ఫ్యామిలీతో ఉండేటువంటి కదా అని చెప్పేసి బాధపడాల్సి వస్తాయి కదా. అందుకే నేను చెప్పేది ఎందుకంటే అందుకే తర్వాత బాధపడకుండా ఉండడం కోసమే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా నా మాట వినండి. ఎన్సిపి, ఎస్ఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇది మాత్రమే పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇవ్వండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవి ఇచ్చి జాబ్ వచ్చిన తర్వాత నాకు కాంటాక్ట్లో రండి. ఎలాగో ట్రైనింగ్లో కలుస్తూనే ఉంటారు, ఎక్కడో చోట యూనిట్లో కలుస్తారు. అప్పుడు మీరే అంటారు అన్న ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, నేను ఆ మాట విన్నాను అందుకే నాకు ఇది వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు నా మార్కులకు ఇది బెటర్ అయింది, దీనికైనా ముందు ఉన్న పెట్టిన దానికి నాకు రాలేదు, నాకు మార్కులు లేదు కాబట్టి అదే నేను కింది ఉన్నాయి ఎక్కువ పోస్టులు పైన పెట్టి ఉంటే నాకు రాకపోదు అని చెప్పేసి బాధపడడం కంటే అని మీరే చెప్తారు. తర్వాత బాధపడకుండా మేల్ ఫీమేల్ ఇద్దరికండి, మేల్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరికైనా సరే ఇవే పోస్టులు పెట్టుకోండి. దయచేసి నా మాట వినండి. జై